హాయ్ ఫ్రెండ్స్, నా పేరు వెంకటేష్. వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ చిల్ బ్రో అప్డేట్స్ 2.4. ఫస్ట్ వీడియోకి లైక్ కొట్టండి, రీచ్ ఎక్కువ పెరుగుతుంది. సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయండి, అలాగే హైప్ ఇవ్వండి, ఇంకా ఎక్కువ రీచ్ పెరుగుతుంది. స్టార్ మా పరివార్ అవార్డ్స్ 2026 గురించి ఈ వీడియోలో మాట్లాడుకోబోతున్నాం. ఈ రోజే షూటింగ్ అయితే స్టార్ట్ అయింది. దీని గురించి ఎందుకు మాట్లాడుకుంటున్నామంటే, ఈసారి మన టాప్ 5 కంటెస్టెంట్స్ బిగ్ బాస్ సీజన్ 9 ఎవరున్నారో వాళ్ళని కూడా ఓటింగ్లో పెట్టారన్నమాట. మామూలుగా అయితే సీరియల్ వాళ్ళనే పెడతారు, ఎవరు మీ ఫేవరెట్ హీరో, ఫేవరెట్ హీరోయిన్, ఫేవరెట్ సీరియల్ అని సీరియల్లో. కానీ ఈసారి బిగ్ బాస్ బాగా హిట్ అయింది కాబట్టి, టీఆర్పీ బాగా వచ్చింది కాబట్టి వీళ్ళని కూడా జాయిన్ చేశారు. ఇది స్టార్ మా పరివార్ అవార్డ్స్. వీళ్ళకి ఎవరు ఇస్తారో, ఎవరికి అవార్డు వస్తుందో చాలామంది చూస్తారని వీళ్ళని యాడ్ చేశారు. వీళ్ళని కూడా యూజ్ చేయడం మొదలుపెట్టారు. నాగార్జున గారినే వదలలేదు వీళ్ళు, మళ్ళీ లాక్కొని వచ్చారు ఈ అవార్డు ఫంక్షన్ కూడా. అంతలా వాడుతున్నారు. సీజన్ 9 కంటెస్టెంట్ని పిన్ని చేస్తున్నారు అన్నమాట. ఒకసారిగా చెప్పాలంటే చాలా బాగా పడుతున్నారు. ప్రతి చిన్న ఈవెంట్కి లాక్కొని వచ్చేస్తున్నారు అందరినీ. ఇంకా ఆ తర్వాత వచ్చేసి ఒకే స్టేజ్ మీద ఒక 3-4 మెంబర్స్ విన్నర్స్ ఉన్నారు, రన్నర్స్ ఒక 4 మెంబర్స్ ఉన్నారు. అందరూ డ్యాన్స్ చేస్తున్నారు. భలే ఉంది ఆ వీడియో అయితే. ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఎవరికి అవార్డు వచ్చిందంటే, ఈరోజు అయితే షూటింగ్ స్టార్ట్ అయింది. నాకైతే ఇప్పటి వరకు ఆ అవార్డు గురించి ఎవరికి వచ్చిందో అప్డేట్ అయితే రాలేదు. వచ్చిన వెంటనే అప్డేట్ చేస్తా. నాకు తెలిసి ఇద్దరికే రావాల్సి ఉంది. టాప్ 5 కంటెస్టెంట్స్ అయితే ఉన్నారు. ఇమాన్యువల్, డీమన్, సంజన గారు, కళ్యాణ్, అలాగే తనుజ. ఈ 5 మెంబర్స్లో ఇద్దరికైతే ఎక్కువ ఛాన్సెస్ ఉంది. వాళ్ళకే ఓటింగ్ పర్సంటేజ్ ఎక్కువ ఉంది కాబట్టి తనుజ, కళ్యాణ్లో ఇద్దరిలో ఒకరికి వస్తుంది. ఇంకోటి చెప్పగలను, ముందుగానే వీళ్ళకి ఇన్ఫామ్ చేస్తారన్నమాట, మీకే అవార్డు వచ్చిందని. వాళ్ళే అక్కడ ఈవెంట్కి వెళ్తారు. ఈవెంట్కి వెళ్ళి అవార్డు తీసుకుంటారు. ఆ లెక్కన కళ్యాణ్, అలాగే డీమన్, రీతు వీళ్ళైతే వెళ్ళారు. తనుజ అయితే కనపడడం లేదు. చూద్దాం మీరు ఎవరికి వస్తుంది అనుకుంటున్నారో అవార్డు కింద కామెంట్ బాక్స్లో చెప్పండి. నాకు అప్డేట్ రాగానే అప్డేట్ చేస్తాను.